మీకు లేదా యూనిటీ మీ మీ అస్సలు influencer- ఉండదండి. ఒక్కడంటే ఒక్కడికి పడదండి. అలాగనేసి ఎప్పుడు పో కాలా నాని ఈ అదంతా ఎందుకు ఈ అవమానం కదా ఇదంతా ఎందుకు ఇట్లాంటి జీవితం అలాంటి సమాజంలో మేము బతుకుతూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ నాకు సపోర్ట్ చేయాలా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గురించి మేము మంచిగా ఆలోచించాలంటే అసలు అది అవ్వని పని. అది అసలు మీరు క్వశ్చనే రాంగ్ అది. పిచ్చికి మనం ఫుల్ స్టాప్ పెట్టలేమండి. అంటే ఇప్పుడు ఈ జీనియస్ స్టాక్ మీకు పిచ్చి అంటారా? ఇప్పుడు నేను వచ్చినానా మీరు వచ్చినారా షోకి? పిచ్చి కాదండి, ప్యాషన్కి పిచ్చికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక వీడియోకి మీరు ఎంత చార్జ్ చేస్తారండి? బేసిక్ 5 లక్షలు ఉంటుందండి. ఆ 5 లక్షలకి నాకు 15-20 లక్షలైనా వస్తాయా? ఆ షాప్ మీరు చెప్పిన షాప్ 30 లక్షలు ఉంటుందా? మీ వీడియోస్ కొన్ని చూసినా నేను. అంటే ఇవి చేస్తేనే మీకు యాడ్స్ వస్తాయా? లేడీస్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేది కూడా చూపిస్తారు. మీరు రాంగ్ మాడుతున్నారండి. కొంతమంది బెడ్రూమ్ లో వాడుకుంటున్నారు, కొంతమంది బాత్రూమ్ లో వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ ని. జనాలు ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు అంటే Almost- జనాలు చూసే వాళ్ళకి వెనక్కి పోయి చూసుకోండి అని చెప్పాలి, అంతే కదా? ఎందుకండి ఇప్పుడు రక్తం తాగినట్టే కదా జనాలకు. ఇప్పుడు ప్రమోషన్ చేస్తేనే జనాలు వచ్చేయాలా, కొనేయాలా అట్లా ఉండదండి. మీరు KFC యాడ్ చూస్తుంటారు, చికెన్ బ్రెడ్ తప్పితే ఇన్ఫ్లుయెన్సర్ ఉండడు. అందరికి తెలుసు కదా. మరి అయినా కూడా జనాలకి తెలియాలా. నేనేం బిత్తలుగా డాన్స్ చేయట్లేదు. నార్మల్ గా చెప్తే ఎవరు వింటారండి? మీలలో మీకే యూనిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలో First మాకు మీరేమంటున్నారు? ఎవరికి లేదు. మీలో మీకు ఉంటదా? దీంతో తయారు చేసినాము, దాంతో తయారు చేసినాము, పగిలిన తర్వాత అక్కడ పోయండి, ఇక్కడ పోయండి, రీల్ నేను చేయండి, మీకు- అదన్నీ రాసి నేను పెట్టాడు. మీకు- అదే నేను- చెప్తాం మేము. చూపించుకోవాలన్నా కూడా మేము చూపించుకోలేము. అలాంటి పరిస్థితి ఇన్ఫ్లుయెన్సర్స్. వెల్కమ్ టు జీనియస్ టాక్స్. ఈసారి మనతో పాటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. సో ఆయన అడిగి మనం డీటెయిల్స్, ఆయన లైఫ్ స్టైల్ ఎట్లుంటది అని డీటెయిల్స్ లోకి పోదాం. వెల్కమ్ టు ద షో. చూస్తే కాస్త విచిత్రంగానే ఉన్నారు, మామూలు మనిషిలాగా అయితే లేరు. విచిత్రంగా అంటే మనుషులు నార్మల్ గానే ఉన్నాం కదా. విచిత్రంగా అంటే నార్మల్ జనాలు మీరు చూస్తారు కదా బయట, నార్మల్ జనాలు ఎట్లుంటారు? నార్మల్గా ఉంటారు. మీరు ఆ ఎంటికలు ఇట్లా పెట్టుకొని మీ వీడియోస్ కొన్ని చూసినా నేను. అంటే ఇవి చేస్తేనే మీకు యాడ్స్ వస్తాయా? నా ఫ్యాన్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళు అలాగే ఇష్టపడతారు కాబట్టి నేను అలాగే ఉంటా. సో ఇప్పుడు నార్మల్ గా ఉంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి మీరు పిలిచారు కదా. ఇప్పుడు నన్నే మీరు ఎందుకు పిలిచినారు? నేను కొంచెం యూనిక్ గా ఉంటాను కాబట్టి నన్ను పిలిచారు, నన్ను చూశారు, జనాలు అంటే ఇష్టపడుతున్నారు, అందుకని మీరు పిలిచారు, మీరు మాట్లాడుతున్నారు. విచిత్రంగా అంటే అది తప్పది. లేలే కాదండి, నేను చెప్పినా కదా, నా మాటలు అట్లా ఉండొచ్చు. మీకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలి, యాడ్స్ చేయాలి, సోషల్ మీడియాలో కనపడుతూ ఉండాలి అని ఎప్పుడు అనిపించింది? అంటే ఆ టైం ఎట్లా? ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, కనపడుతూ ఉండాలి అన్నట్టు పెద్ద ఏంలా. నార్మల్ గా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఉంటాం. మీ చిన్నప్పుడు? చెప్పేది నేనే కదా. నా మ్మ్. చిన్నప్పుడే. లే, నేను మామూలు క్యాజువల్ పెడతాను. అంటే ఆ మూమెంట్, అరే నేను నా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, ఏదో నాకు ఇదే వచ్చు, వేరేది రాదు, నేను దేనికి పనికిరాను, నేను కెమెరా ముందే అని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు అన్నీ వచ్చండి. నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చేస్తాను. నేను అన్నీ చేస్తూ ఇది కూడా చేస్తున్నా. నాకు ఏది రాదు, పనికి రాను అట్లా కాదు. నాకు అన్నీ వచ్చు. అన్నీ వచ్చంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే విచిత్రాలుగా జనాలు రకరకాలుగా బట్టలు వేసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళే చేసినప్పుడు మేము ఎందుకు చేయలేము అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళకి చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఇది ఇన్స్పైర్ చేస్తున్నారు. ఏం అవ్వలా. వాళ్ళు చేసే పిచ్చి పనులు చేయకుండా కొంచెం పద్ధతిగా చేసుకుని పోతున్నాం. ఇంకా మంచిగా చేయొచ్చు కదా మేము అని. అంటే ఇప్పుడు పిచ్చికి మనం ఫుల్ స్టాప్ పెట్టలేమండి. ఇప్పుడు మీ పిచ్చి వేరే వాళ్ళకి పిచ్చి కాకపోవచ్చు, కానీ ఇంకొకరికి పిచ్చి అనిపించవచ్చు. సో ఈ పిచ్చికి ఒక హద్దు అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఈ జీనియస్ స్టాక్ మీకు పిచ్చి అంటారా? ఇప్పుడు నా గురించి, ఇప్పుడు నేను వచ్చినానా మీరు వచ్చినారా షోకి? పిచ్చి కాదండి, ప్యాషన్కి పిచ్చికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సరే. ఇప్పుడు అంటే మీకు వేరే వాళ్ళని చూసి అరే వీళ్ళకంటే మనం బాగా చెయ్యొచ్చు అనే థాట్ లో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినారు, అంతే. మీరు ఒక వీడియోకి మీరు ఎంత చార్జ్ చేస్తారండి? అప్పుడు ఫిక్స్ ప్రైస్ ఉంటుందా మీకు, లేకపోతే ఇలా సుమారుగా బాగుంటది? బాగుంటది కాదు, ఫిక్స్ ప్రైజే ఉంటుందా, లేకపోతే క్లయింట్ బట్టి? డిపెండ్స్. ఇప్పుడు కొంచెం ఆన్లైన్ ఫారిన్ బ్రాండ్స్ అయితే కొంచెం మంచిగా లాగుతారు, బాగా లాగుతారు. బాగా లాగుతాం. మా ఎంత వస్తుంది teams- మా సుమారుగా? అంటే ఒక ఒక ఇప్పుడు సపోజ్ నాకు ఒక సైకిల్ షాప్ ఉందండి, దానికి నేను మిమ్మల్ని పిలిచి
చెప్పండి అని చెప్తా, వీడియో చేసి పోండి అని చెప్తా. బేసిక్ 5 లక్షలు ఉంటదండి. 5 లక్షల నుంచి స్టార్ట్ చేస్తాము. అంటే ఒక్క వీడియోకి మీరు చార్జ్ చేసేది 5,00,000 ఒక్క 30 సెకండ్ వీడియోకి. యాడ్ గదా! బ్రాండింగ్ గదా! అంటే ఓకే. ఇప్పుడు 5,00,000 నేను మీకు డబ్బులిచ్చిన 5,00,000 ఇచ్చి మీరొచ్చినారు, వీడియో చేసినారు, వేసినారు. ఆ 5,00,000కి నాకు 15, 20 లక్షలన్నా వస్తాయా? అది మీకు తెలియాలి. నాకెట్లా తెలుస్తది? మీరు రాంగ్ మాట్లాడుతున్నారండి. నేను ఎంత పద్ధతిగా అడుగుతున్నా. నేనేమడిగినా మీకు? మీరు వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకొని ఒక యాడ్ చేసి మీ దాంట్లో వేస్తే, మీరు మా దగ్గర నుంచి 5,00,000 తీసుకుంటే మాకు ఎంత వరకు రావచ్చు అనేది నా క్వెషన్. మీకు తెలిసుండొచ్చు అనేది రాంగ్ గదా! కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏందంటే, సైకిల్ షాప్‌కి వచ్చి మీరు వీడియో చేసి పెడితే 30,00,000 సైకిల్ 30,00,000 షాప్ ఉంటదా? ఆ షాప్ మీరు చెప్పిన షాప్ 30,00,000 ఉంటదా? పాయింట్ అది కాదండి. 30,00,000 ఉంటదా? 50,00,000 ఉంటదా కాదు. మీరు ఒక సైకిల్ ఉంది. ఈ సైకిలు ఇక్కడ దొరుకుతది అని చెప్తే మేము ఒకే సైకిల్ అమ్ముతామా? అట్లా కాదు, కాదు. తెప్పిస్తాము. కాదు. ఇప్పుడు నేను అక్కడికొచ్చిన తర్వాత ఆ వీడియో పట్టుకొని ఇక్కడ సైకిల్ దొరుకుతది వచ్చి కొనుక్కోండి అనేదానికి నేను 5,00,000 తీసుకోను. ఆ! మా టీమ్ అంతా వస్తాము. మేము ఎఫర్ట్స్ పెడతాము. స్క్రిప్ట్ రాసుకునేకి హ్మ్. మంచి కెమెరాసు, మంచి లైటింగ్సు, మంచి ఎడిటు. వచ్చి సైకిల్ అమ్ముతున్నాము. సైకిల్ గురించి చెప్పిపో అంటే అట్లా నేను చెప్పను గూడా. చెప్పినా పెద్ద ప్రయోజనం ఉండదని నేను అనుకుంటా. లేడీస్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లోనే కూర్చొని ఆ క్రీమ్‌లేదో రాసుకొని చెప్పేస్తారు. ఇయి కొనుక్కోండి, అయి కొనుక్కోండి. అంతే కదా ఉండేది. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఇంకేం సినిమా తీసి స్క్రిప్ట్ రాసి అవన్నీ అయి సినిమాలు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌లు. అమ్మాయి చెప్తా ఉంటే మీరు అమ్మాయి ఆ ప్రొడక్ట్‌ని చూస్తారా మీరు? నన్ను అడుగుతున్నారా మీరు? లేదు, అంటే నేను ప్రొడక్ట్ జనాలు మీ జనాల్ని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఒక అమ్మాయి మేకప్ గురించి ఇంట్లో కూర్చొని ఒక డ్రెస్ అమెజాన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్‌లో ఏదో ఆర్డర్ చేసుకుంటారు. ఆర్డర్ వచ్చిన తర్వాత కెమెరా ఆన్ చేసుకొని ఆర్డర్ చూపిస్తారు. అది నైటీ అవ్వచ్చు, క్రీమ్స్ అవ్వచ్చు, సబ్బు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సబ్బు అయితే ఏం చేస్తారు మీరు? బాత్రూమ్‌లోకెళ్ళి స్నానం చేసేది కూడా చూపిస్తారు. అవును. క్రీమ్ అయితే ఫేస్‌కి రాసుకుంటారు. ఆ నైటీ అయితే గెట్ రెడీ విత్ మీ అని చూపిస్తారు కదా! అది చూసే ఆడియన్స్ ఆ ప్రొడక్ట్‌ని తప్ప మిగతాదంతా చూస్తారు. దానివల్ల ఏ బ్రాండ్‌కి ఉపయోగం ఉంటది చెప్పండి మీరు? ప్రొడక్ట్‌ని చూడరు, అమ్మాయిల్ని చూస్తారు. అందుకోసం అంతే. వ్యూస్ అంటారు. అంతే. ఆ అమ్మాయిలు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎలా అయిపోయిందంటే ఇన్‌స్టాగ్రామ్‌గా లేదు. ఆ! కొంతమంది బెడ్‌రూమ్‌లో వాడుకుంటున్నారు. కొంతమంది బాత్రూమ్‌లో వాడుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌ని. అలా చండాలం చేసేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నాం మేము. గెట్ రెడీ విత్ మీ అని చెప్పి బాత్రూమ్‌లో డ్రెస్ చేసేదంతా వీడియో తీసి రికార్డ్ చేసి పెడుతున్నారు. వాళ్ళకి తెలుసు. జనాలు ఏం చూస్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు అదే చేస్తున్నారు. సో, అలాంటోళ్ళని ఒక బ్రాండు క్లయింట్స్ పిలిసి ఏదైనా యాడ్ చేయండి. ఏదైనా మాకు బ్రాండ్ గురించి చెప్పండి అంటే, వాళ్ళు చెప్పినా గూడా ఆ బ్రాండ్స్‌ని చూడరు జనాలు. ఆ అమ్మాయిని ఎంతసేపు చూస్తారు. ఆ అమ్మాయి డాన్స్ చేసిందా? నైటీ యేసుకునుందా? ట్రాన్సాక్షన్ చేసిందా? ఇదే చూస్తారు తప్ప, ఆ ప్రొడక్ట్స్ హైలైట్ చేయరు. ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడినా వినరు. అసలు వేస్ట్ అని నేను చెప్తాను నేను. అలా అనేసి అందరూ కాదు. మాక్సిమం అట్లే అదే ఉన్నారంట. అది మామూలే అండి. ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి ఉంటది, చెడ్డ ఉంటది. ఇప్పుడు ఇందాక చెప్పింది నేను అదే గదా! ఇప్పుడు అంటే జనాలు ఆల్మోస్ట్ చూసే వాళ్ళకి ఎనక్కిపోయి చూసుకోండి అని చెప్పాలి. అంతే కదా! అంతే గదా! కాదండి. ఇప్పుడు మీకు, అమ్మాయిలకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటది. ఉంటది. ఓకే. 100% ఉంటది. ఖచ్చితంగా ఉంటది. సో, మీరు మీకెంత వరకు ఉందో అంతవరకు చూసుకొని ఎళ్ళిపోతా ఉండాల. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. జనాలు వాళ్ళని చూస్తున్నారు. జనాలు వాళ్ళు ప్రొడక్ట్ చూడరు. వాళ్ళని చూస్తారు అని చెప్పి ఏడ్చడం తప్పు. ముందు అది మానేయండి. నేను నా ఒక్కడి గురించి నేను చెప్పట్లా. ఆ! సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఉంటారు గదా! అవును. ఇప్పుడు ఒక ఏజెన్సీని కన్సల్ట్ అయ్యి, ఒక మార్కెటింగ్ మేనేజర్‌తో మాట్లాడి, డబ్బులు పెట్టి ఎందుకు చేయడము, ఆ అమ్మాయికి చెప్తే చేసేస్తది కదా! ఈ అమ్మాయికి చెప్తే చేసేస్తది కదా! 2000 తీసుకుంటది, 3000 తీసుకుంటది. ఆ సోషల్ మీడియాలో స్టోరీ పెట్టేస్తదని చెప్పేస్తా ఉంటే, ఇదంతా ఈళ్ళకంతా లాసే గదండీ! ఈ సోషల్ మీడియా మీద చాలా మంది డిపెండ్స్ అయ్యి ఉంటారు. చాలా మంది మంచిగా ఇప్పుడు చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నారు. ఇప్పుడు జనాలు విధాలుగా మాట్లాడుకుంటా ఉంటారు. ఏందిరా ఈడు ఇట్లా చేస్తున్నాడు వ్యూసు, ఏందీడు వీడియోస్ కొన్ని కొంతమంది గట్టిగా అరిచి మాట్లాడుతా ఉంటారు. పబ్లిక్‌లో డిస్టర్బెన్సు. ఇవన్నీ మీరు డబ్బుల కోసమే చేస్తా ఉంటారు. ఇదంతా ఎందుకు? అవమానం కదా ఇదంతా. ఎందుకు ఇట్లాంటి జీవితం? ఇప్పుడు సముద్రంలో ఒక చేప చనిపోయి వాసనొస్తంటే, మొత్తం సముద్రం చెడిపోయింది. మొత్తం చేపలే అలాంటిది.
అసలు ఈ ఎంత వరస్ట్ ఎన్ని నీచము అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. పబ్లిక్ ప్లేస్‌లో ఎక్కడైనా ఇన్‌ఫ్లుయెన్సర్ కనపడితే పబ్లిక్ పానిక్ అవుతున్నారు. ఎస్పెషల్లీ కడపలో మీరు శిల్పారామం పోతే సందుకు 4, 5 ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉంటారు. ఫ్యామిలీకి ప్రైవసీ లేదు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వల్ల అనే పాయింట్‌లో జనాలు మాట్లాడుతున్నారు. దానికి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీరేం సమాధానం చెప్తారు? కరెక్టే మీరన్నట్టు తప్పే ఉండొచ్చు. అది అందరికి బ్యాడ్ నేమ్ వస్తది. ఎందుకంటే ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి గూడా బ్యాడ్ నేమ్ వస్తది. ఇప్పుడు మీరన్నారు కడప అన్నారు. ఇప్పుడు కడప అంటే కడపలో మంచి వాళ్ళున్నారు. మంచిగా వీడియో చేసే వాళ్ళున్నారు. అలాగనేసి "పొప్పో కాలా నాని" ఇలా గూడా ఉన్నారు. సో, అందరు ఇప్పుడు కడప అన్నారు కాబట్టి మొత్తం అందరూ కడప వాళ్ళందరిని చెప్పినట్టు ఉంటది. అది చూసుకోవాలా కొంచెం తప్పే అది. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్సు వాళ్ళ ఫ్యామిలీస్‌తో వాళ్ళు మొన్న రీసెంట్‌గా ఉరుస్‌కెళ్ళినప్పుడు గూడా చూసారు. కడపలో వండర్‌లాకి ఎళ్ళినప్పుడు గూడా చూసారు. ఈళ్ళు అక్కడికి వచ్చేసి కెమెరాలు పట్టేసి జనాలు వెనక పక్క ఫ్యామిలీలు, ప్రైవసీలు ఈళ్ళు చూడకుండా మీరు మీరొచ్చేసి మిమ్మల్ని సైడ్ బెట్టి జనాలకు అంటే వేరే వాళ్ళు ఇట్లా అని చెప్తున్నారు. మీరు ఓవరాల్‌గా మాట్లాడాలా? నేను ఇది చెప్పేది ఇది ఏందంటే, ఇప్పుడు కాదండి. ఇప్పుడు మంచిగా ఉంటరు, చెడుగా ఉంటరు. కాకపోతే కడప అని మేము ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కడపలో అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకేలా ఉంటారంటే కాదు. ఇప్పుడు మొన్న ఒక ఒక్కొక్కరు ఒకలా డాక్టర్ ఉంటారు. అహా! తప్పు అందరిది కాదు. మొన్న ఒక డాక్టర్‌కి ఏదో ఇష్యూ జరిగితే ఏదో ఊర్లో మొత్తం డాక్టర్లు కలిసి ఏం చేసినారు? ధర్నా చేసినారు. కదా! అట్లే మీకు లేదా యూనిటీ? మీ మీ ఇన్‌ఫ్లుయెన్సర్ అస్సలుండదండి. ఉండదా? ఎందుకట్లా? అస్సలుండదు. ఒక్కడంటే ఒక్కడికి పడదండి. కుళ్ళు. మీకు 100,000 ఫాలోవర్స్ ఉంటే నాకు పడదు. నాకు 50,000నే ఉంటారు. హ్మ్. మీకు రీచ్ ఎక్కువొచ్చినా, మీకు లైక్స్ బాగొచ్చినా, మీకు డబ్బులు బాగొచ్చినా, మీకు యాడ్స్ బాగొచ్చినా ఇప్పుడు మంచిగా నేను మాట్లాడతా. హాయ్ అండి, హలో అండి, అబ్బా! భలే ఉంది, సూపర్ ఉంది. లోపల మంట ఉంటది. హ్మ్. కాలుతా ఉంటది. నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పించి మీ వీడియోస్‌కి రిపోర్ట్స్ కొట్టిస్తాను నేను. హ్మ్. అట్లా ఉంటది. అలా అనేసి ఇప్పుడు మీరు ఒకడు తప్పు చేస్తే, ఒకరిని మీరు తిడితే, ఒకరిని చెప్తే, ఇప్పుడు అందరూ వచ్చి ధర్నా చేసి, అందరిని వచ్చి అట్లా ఉండదండి. అస్సలు నాకడిగితే ఏదైనా వరస్ట్ అంటే ఆహ్, అంటే బయట ఒకటి, లోపలికొకటి చూపిచ్చేకి, చేసేకి ఏదైనా పని ఉందంటే ఇదే. ఇన్‌ఫ్లుయెన్సర్ పనే. ఒకడంటే ఒకడికి పడదు. కానీ అందరూ సెల్ఫీలు తీసుకుంటరు. పక్క బ పక్క పక్కకెళ్ళి దాని గురించి మాట్లాడుకుంటారు. ఈ నాకు వాడు సెల్ఫీ అడిగినాడు. నాకు ఈడు సెల్ఫీ నేను అడిగినాడు. ఓకే. నాకు కొలాబ్ చేయన్నాడు. నాకు ట్యాగ్ చేయన్నాడు. నాకు 100,000 ఉన్నాడు. వాడికి 10,000 ఉంది. నాకు కొలాబ్ చేయమన్నాడు. నేనెందుకు చేస్తా? ఎందుకు నేను ఇట్లాంటి ఒక బతుకు? వీడియోకి ఇప్పుడు ఇట్లాంటి బతుకెందుకు? పొద్దున్న నన్ నన్ లేచినప్పటి నుంచి వాడేం జేస్తన్నాడు? వీడేం జేస్తన్నాడు? వాడికెన్నొచ్చినాయి? వీడికెన్నొచ్చినాయి? ఇయన్నీ ఇప్పుడు నార్మల్‌గా మీరు కష్టపడి ఏదో మీరు చదువుకొనే ఉంటారు కదా! ఏదో ఒకటి. ఆ చదువుకొని ఆ లైన్‌లో పోవడం మేలు గదా! ఇది ఇప్పుడు ఇట్లా చేసుకున్నా గూడా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో చేసుకోవచ్చు కదా! ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు పడతాంది మీకు అనేదే నాకర్థం పరిస్థితి అంటే కావట్లా ఏం అసలు. బానే ఉన్నాం గదా! మరి ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరు చెప్పేదేందంటే ఒకడంటే ఒకటి పడదు. ఒకడంటే ఒకడు అవును. ఇష్టం ఉండదు. ఉండదు. ఇట్లాంటప్పుడు అసలు చేయడమే ఎందుకు? చూసుకోవడమే ఎందుకు? ఎవడి పని వాడు చేసుకుంటా పోతే మంచిది కదా! వేరే వాడికి డిస్టర్బ్ చేయకుండా. ఇప్పుడు మీరు కోట్లు సంపాదిస్తే, హ్మ్. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ తప్ప పక్క మీ కజిన్సో వాళ్ళకే ఇష్టముండదు మీరు మీరు కోట్లు సంపాదించడం. అలాంటిది ఎవరో ఇన్‌ఫ్లుయెన్సరు. నేను బాగుపడితే, నాకు యాడ్స్ వస్తే, నేను డబ్బులు సంపాదిస్తే సోషల్ మీడియా ద్వారా వాళ్ళెందుకు హ్యాపీగా ఫీల్ అయితారు? సొంత కుటుంబంలోనే ఇప్పుడు మీరు చెడిపోతే ఎనకాల నుంచి నవ్వుతారు. హ్మ్. అలాంటి జనాల మధ్య ఉన్నాం మేము. అలాంటిది సొంత రిలేటివ్స్‌నే నమ్మలేము. అలాంటి సమాజంలో మేము బతుకుతూ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ నాకు సపోర్ట్ చేయాలా? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ గురించి మేము మంచిగా ఆలోచించాలంటే అది అవ్వని పని. అది అసలు మీరు క్వెషనే రాంగ్ అది. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచాను కదండీ! మీరు ఇన్‌ఫ్లుయెన్సర్. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో సట్టా బుట్ట ఎత్తుకొని పోవాల్సిందే ఇంకా. ఎందుకు అంటే ఈ మధ్య బ్రాండ్స్ అవన్నీ మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద పడతారు. మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే 2,000, 3,000కి వస్తారు కదా!
వాళ్ళు మీకు 5 లక్షలు ఇచ్చే బదులు ఒక వీడియోకి 2,000, 3,000, 5,000 ఇచ్చి 100 ఇన్ఫ్లుయెన్సర్లు చేయొచ్చు వీడియో. ఒక ప్రోడక్ట్ 100 మంది సేల్ చేస్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది. సో మీకు మంచిది ఏంటంటే నా సలహా ఒకటి, మీరు ఆ 5 లక్షలు, 10 లక్షలు, 7 లక్షలు ఇది మానేసి తక్కువ చేయండి, రిలవెంట్గా ఉంటారు. లేకపోతే అడ్రస్ లేకుండా పోతారు. మీరు కాదు, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు కాదు, మీలాంటి వాళ్ళు ఎక్కువ ఎగురుతుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ ఉంది. మా మేనేజర్‌ని కలిసి, మా టీమ్‌ని కలిసి, మా మార్కెటింగ్‌ని కలిస్తే ఫస్ట్ మేము ఓకే. మేము యాడ్ చేస్తే మీరు ఇంత ఇయ్యాలా అని మేము మాట్లాడం. మీరు ఏం చేస్తున్నారు? ఎలా అమ్ముతున్నారు? మీ సేల్స్ ఎట్టా ఉంది? 1 ఇయర్ నుంచి మీరు ఏం చేస్తున్నారు? పద్ధతిగా చేసి ఒక సమ్ అమౌంట్ మేము తీసుకుంటాము. ఆ యాడ్ మీరు టీవీలో ఏసుకోవచ్చు, సినిమా థియేటర్‌లో ఏసుకోవచ్చు, యూట్యూబ్‌లో ఏసుకోవచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏసుకోవచ్చు, ఎక్కడైనా ఏసుకోవచ్చు. అందుకనేసి మేము ఇంత అంటే చార్జ్ చేస్తున్నాం. మీరు చెప్పేదేంది? నేను మీ గురించి మాట్లాడుతున్నా, మీ కంపెనీ గురించి కాదు. మీరు చెప్పేదేంది? మీ ఏజెన్సీ చేసే పనులు చెప్తున్నారు. అవును. నేను మాట్లాడేది మీ ఇన్‌స్టాగ్రామ్ లైఫ్ గురించి. మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీసు, మీరు ప్రొడక్ట్స్ ఏస్తారు ఇన్‌స్టాగ్రామ్‌లో, స్టోరీస్‌లో ఏస్తారు. మొన్న చూసినా నేను. అదేదో ఫేస్ క్రీమ్ ఒకటి తీసుకొని సముద్రం దగ్గర బేసున్నారు. అదొకటి. సో, దానికి మీరు 5,000 రాసుకొని ఆ ఫోటో తీసుకునేకి స్క్రిప్టు, టీము, లే ఎడిటర్. దానికి 5,00,000 నేను దాని గురించి మాట్లాడుతున్నా. మీరు మీరు చక్కగా ప్రమోషన్‌కి దానికి ప్రొడక్షన్‌కి పోయినారు. 'బాహుబలి' లే సినిమా చేయడం లేదు లే కదండీ! ఆల్మోస్ట్ మేము కొంచెం చేసే మా టీమ్ వర్క్ మేము అట్లే చేస్తాము. ఎందుకంటే ఇంతకుముందు మేము సినిమా కూడా ఏ చేసినాం. దాని గురించి తర్వాత మాట్లాడొచ్చు. మీరు ఇయన్నీ చెప్పొద్దు. ఎందుకంటే ఐఫోన్ ఎంతండి ఐఫోన్? రూ. 1,00,000. 1,30,000 హ్మ్. రూ. 1,00,000 ఐఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఇన్‌ఫ్లుయెన్సరే. స్క్రిప్ట్ అంటారు, పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అంటారు. ఎందుకండి? ఇప్పుడు రక్తం తాగినట్టే కదా జనాలకి ఇప్పుడు. నాకొక కంపెనీ ఉంది. నేను ప్రమోట్ చేయాలా? మీరు రక్తం తాగుతారు కదా! 5,00,000, 3,00,000, 4,00,000 పెట్టి ప్రమోట్ చేయించాలంటే అంత అవసరం ఏంది? ఇప్పుడు రక్తం తాగినట్టు ఎలా ఉంటది? ఇప్పుడు మీరు షాప్ పెట్టుకున్నారు. ఎవరికి తెలుసు షాపు? మీ చుట్టుపక్కలోళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కో వాళ్ళకే తెలుసు. అవును. ఇప్పుడు మేము ఒక వీడియో మేము చేసి పెడితే ప్రపంచం మొత్తం చూడకపోయినా ఎక్కడో మూలలో ఉన్న ఒక ఇంటర్నెట్ ఉన్న ప్రతి వ్యక్తి చూడొచ్చు. అక్కడి నుంచి చూసి మీ దగ్గరకొచ్చి కొనొచ్చు. ఎక్కడ? మేము పెట్టే టీ అంగడికి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. ఇది పాయింట్‌లెస్ కదండీ! ఇప్పుడు నేను ఒక హోటల్ ఉంది నాకు. ఆ హోటల్‌కి ఎక్కడి నుంచొస్తారు? చెన్నై నుంచొస్తారా? జపాన్ నుంచొస్తారా? రావచ్చు. ఎట్లొస్తారు? రావచ్చు. వచ్చినప్పుడు గుర్తుపెట్టి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మైసూర్‌లో ఒక హోటల్ ఉంది. చాలా హ్మ్. ఫేమస్. హల్లి హట్టి అని. మేము మా ఫ్రెండ్స్‌తో ఎళ్లి మేము బెంగుళూరుకెళ్ళినప్పుడు మైసూర్‌కెళ్ళినప్పుడు ఆ హల్లి హట్టి పేరు గుర్తుపెట్టుకొని అక్కడికెళ్లి టిఫిన్ చేశాం. టిఫిన్ కోసము మేముండే ఆ హోటల్ నుంచి 30 కిలోమీటర్ ఆల్‌మోస్ట్. 30 కిలోమీటర్లు ఎళ్లి టిఫిన్ చేసి వచ్చాం మేము. మీకో విషయం సో, చెప్తా. ఇప్పుడు మీరు చెప్పిన దీన్ని మీకు కడపలో మీకు హోటల్ ఉంటే చెన్నై నుంచి మనిషి మీ ఫుడ్ బాగుంటే హ్మ్. కడప నుంచి చెన్నై నుంచి ఎప్పుడు మనిషి వస్తే గుర్తుపెట్టుకొని వచ్చి తినిపోతాడు. ఎప్పుడో 2, 3 సంవత్సరాలకి మీరు ఎల్ఐసిలో రూ. 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. సంవత్సరానికి రిటర్న్స్ వస్తాయి. మీరు చెప్పేది 3 సంవత్సరాలు ఒకసారి పోయి టిఫిన్ తినడానికి మేము ఇప్పుడే 3,00,000, 5,00,000 ఖర్చు ఇప్పుడు పెట్టాలా? ప్రతిదీ ఇప్పుడు తినేయాలా, ఇప్పుడు ప్రమోషన్ చేస్తేనే జనాలు వచ్చేయాలా, కొనేయాలా అట్లా ఉండదండి. ఓకే అండి. మార్కెటింగ్ అంటే ఏంది? 10 మందికి తెలియాలా, 10 మందికి మేము చెప్పాలా, ఒరేయ్ మేమున్నాం, మేము బతికి ఉన్నాము. ఇప్పుడు మీరు కేఎఫ్‌సి యాడ్ చూసుంటారు. అవును. కేఎఫ్‌సి వాళ్ళకి ఏం అవసరం అండి యాడ్స్ వేసేకి? మీ కేఎఫ్‌సి యాడ్ మాక్సిమం చూసారా మీరు? హ్మ్. చూసారా? వాళ్ళు చికెను, బ్రెడ్ తప్పితే ఇన్‌ఫ్లుయెన్సర్ ఉండడు. మీరు దేని గురించి ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి? ఎవరికిస్తున్నారు మీరు? కేఎఫ్‌సిలో ఏం దొరుకుతదంటే ఫ్రైడ్ చికెన్ అందరికి తెలుసు కదా! మరి అయినా గూడా వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. చూపిస్తూనే ఉంటారు. ఎందుకు? నేను చెప్పేది జనాలు మర్చిపోకూడదు. జనాలకి తెలియాలా నా అని ప్రాబ్లము మైండ్‌లో గుచ్చుతుంటారు. అలాగే మీరు ఒక ప్రొడక్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు అది జనాలకి చూపించుకోవాలా మీరు. అలా చూపించుకుంటా ఉంటేనే అదే మార్కెటింగు. ఇప్పుడు 100 మంది మీ షాప్‌కి అండి. ఇప్పుడు వస్తే కాదు. మీరు వచ్చేసి తప్పు దారిలో ఉన్నారు. నేను చెప్పేదేంది మార్కెటింగ్ తప్పు అని చెప్పట్లా నేను. మీరు చేసే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కొంతమంది చేసే పద్ధతి రాంగు, అది మార్చుకోండి అంటున్నా. నేనేం నేను బిత్తలుగా డాన్స్ చేయట్లేదే. మీరు చేయరు. ఆ! మీ బ్యాచ్ ఇప్పుడు చెట్లు అమ్మేటోడు ఉంటాడు. హ్మ్. చెట్లు అమ్మేటోడు అంటే పక్కన నాకు సంబంధం లే వాడు ఎంతకు అమ్ముతున్నాడో నేను నా ఇష్టం వచ్చినట్టు అమ్ముతా అంటే కుదరదు. ఒకటే లైన్ అదంతా. అదెట్లయితది? మీదంతా ఒకటే లైన్. లేదు లేదు. ఆ!
ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ యాడ్ చేసేవాళ్ళు ఫుడ్ పెడితే వీడియో చేసి పెట్టేస్తా. ఎవరైనా అడిగితే నాకు ఇంత లెక్క ఇచ్చినట్టు చెప్పన్నా అని చెప్పి, ఆ పర్ఫ్యూమ్ అంగడికి ఎళ్లి పర్ఫ్యూమ్ తీసుకొని వీడియో చేసి పెట్టేసి, ఎవరైనా అడిగితే ఇంత లెక్క ఇచ్చినానని చెప్పురా నీ దగ్గర తీసుకోను. ఒక నూడిల్స్ షాప్ ఉంది. నూడిల్స్ షాప్‌లో నూడిల్స్ తిని వాడు దానికి యాడ్ చేసి వచ్చేస్తాడు. మంచితనంగా అనుకోవచ్చు కదా అది. అంటే నాకు డబ్బులొద్దు, నీకు సపోర్ట్ చేస్తా అన్నట్టు కూడా చేయొచ్చు మంచితనం కదా! కాదది. హ్మ్. అది పునాది. పునాదా? ఆ! హ్మ్. పునాది యేసుకుంటున్నాడు. అంటే అక్కడికెళ్ళి ఫ్రీగా చేస్తాడు. ఇక్కడికెళ్ళి ఫ్రీగా చేస్తాడు. ఇప్పుడు ఇంకొకడు అడిగినప్పుడు, "అన్న వాళ్ళు నాకు ఇంత ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇంత అయినా ఇవ్వండన్న" అని ఇక్కడ చెప్తాడు. అందరు అంతేనా? అంత ఎందుకండి నా ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు నేను నేను చూపిస్తా. నేను మీకు కావాలంటే చూపిస్తా. ఓపెన్ చేసి చూపిస్తే ఎంతమంది మెసేజ్ చేస్తుంటారో. యాడ్ చెప్పండి. మీరు వాళ్ళకి నా నంబర్ ఇవ్వండి. సజెస్ట్ చేయండి. ఏమైనా ఉంటే చెప్పండి. జాబ్స్ ఇవ్వండి. తక్కువ చేస్తామన్నా. మీరు కావాలంటే కమిషన్ తీసుకోండి అని చెప్తుండు. ఎందుకంటే మార్కెట్‌లో మేము జేస్తున్నాము అని వాళ్ళు చేస్తే ఆ 10 మంది చూసి 10 మందిలో ఒక్కడే నా వాళ్ళకు లెక్క ఇస్తాడు. అలా హ్మ్. అయినా సంపాదించుకోవచ్చు అని. అక్కడి నుంచి తీసుకొని ఇంకొకడు పెంచుకుంటూ పోతారు. ఫ్రీగా చేసేస్తున్నారు. అంటే ఇదంతా ఒక మాఫియా లాగా జరుగుతుంది ఇదంతా సిస్టమ్. చాలా. హ్మ్. ఫ్రీగా చేసేసి వచ్చేసి నేను ఇంత తీసుకున్నా, అంత తీసుకున్నా. హ్మ్. హ్మ్. అంటే ఏం ఇప్పుడు ఆ మ్యాటర్‌లోకి పోలేము. అది పెద్ద డీప్ మ్యాటరు. మీరు నా పాయింట్ ఒకటే అండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మీరెట్లా మాట్లాడుతున్నారు? క్యాజువల్‌గా ఒక జెంటిల్‌మెన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. కాకపోతే మీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే ఎట్లుందంటే అది ఆహ్, క క మీరు ఎంటికలు పైకి లేపుకొని, విచిత్రమైన డ్రెస్సులేసుకొని, చింపుకొని ఇయన్నీ ఇప్పుడు మీరు రోడ్డు పైన పోతా ఉంటే కుక్క మిమ్మల్ని చూసి గమ్మునుంటుందా? మీరేదైనా చేస్తే జనాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఇప్పుడు మీరు ఒక దారిలో ఎళ్తున్నారనుకోండి, కుక్క మిమ్మల్ని చూసి ఇట్లా తిప్పుకుందనుకో మీరు వేస్టు. అంటే ఏం జేయాలా? కుక్క అరవాలా. సరే అండి. మీకు ఇప్పుడు ఫ్యూచర్ ఏంది? ఇప్పుడు ఏం జేయాలని ఫ్యూచర్‌లో? ఇదే ఇట్లే చేసుకుంటా ఉంటారా? అంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆడి వరకే. దాని తర్వాత డౌన్‌ఫాల్ అయిపోతే లైకులు కూడా కొనుక్కొనేసుకుంటారు. ఖచ్చితం ఇది మాత్రం పక్కా. మీ మీ ఫ్యూచర్ ప్లాన్ ఎట్లుంది? మీరేం చేద్దామని? మీరెట్లా డిసైడ్ చేసారు? 2 సంవత్సరాల తర్వాత ఉంటాడా? పోతాడా? అని మీరెట్లా చెప్తారు? నేను చెప్పట్లా. నార్మల్‌గా కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇప్పుడు ఎంతెందుకు ఇప్పుడు 'షణ్ముఖ్ జస్వంత్' ఉన్నాడు. ఇంతకుముందు డాన్సులు, పెర్ఫార్మన్సు, వైవా అవి ఇవి అని బాగున్నింది. దాని తర్వాత ఇప్పుడు ఉన్నాడా అసలు 'షణ్ముఖ్ జస్వంత్'? నాకైతే కనబడతలేడు. అసలు ఎక్కడున్నాడో? ఇప్పుడు అతనికి వాళ్ళ టీమ్స్‌కి మధ్యలో ఏం జరిగిందో వాడు కనిపించట్లేదు. అంతే తప్ప ఇప్పుడు 'సిల్క్ స్మిత' కొన్ని రోజులు కనపడింది. మళ్ళా సూసైడ్ చేసుకొని చనిపోయిందని అంటే అందరూ హీరోయిన్స్ అట్టే ఉంటారా? కాదు కదా! ఇప్పుడు 'అమితాబ్ బచ్చన్' తెలీదా మీకు? హ్మ్. మొత్తం ప్రపంచం తెలుసు గదా! అయినా రైజింగే చూసాం తప్ప డౌన్‌ఫాల్ ఎప్పుడు చూడలే మేము. హ్మ్. సో, ప్రతి ఒక్కడికి కింద పడిపోతాడు. 2 రోజులు ఉంటాడా? 3 రోజులు ఉంటాడా? అట్లా కాదు గదా! 5 సంవత్సరాలు గాదు. 10 సంవత్సరాలైనా గూడా ఇట్లే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐకి ఆపరేట్ చేయాలన్నా ఒక మనిషి ఆపరేట్ చేయాలా. సో, అలాగా ఒక యాడ్ క్రియేట్ చేయాలన్నా ఒక మనిషిని మించి ఏఐ లేదండి. ఇప్పుడు యాడ్స్ మేము చేస్తున్నామంటే 5 సంవత్సరాల తర్వాత ఇది ఉండదంటే ఉంటది. కానీ ఆహ్, మారి ఉంటదంతే. టైమ్‌ని బట్టి మేము అప్‌డేట్ అవుతూ ఉంటే 100% మేము మార్కెట్‌లో ఉంటాం. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏందండి? ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం. అంటే తెలియని విషయం చెప్పడము, లేదంటే వాళ్ళకి లేని అవగాహన మేము కల్పియడము, చెప్పడము. దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ అంటాము. సో, ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఏదో బయటికొచ్చింది గాదు. ఇన్‌ఫ్లుయెన్స్ అంటే మేము చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచో ఉందో. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్ ఉండరు. సోషల్ మీడియా ఉండదు. అట్లా కాదు గదా! 100% ఉంటది. కాకపోతే పద్ధతి మారి ఉంటదంతే. 100% మేముంటాం. మీరుంటరు. చూడండి. అంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్న యాడ్ ఏది? ఎంత తీసుకున్నారు? ఇప్పుడు అంటే మీకు ఏం ప్రాబ్లమ్ లేదు అంటే చెప్పొచ్చు మీరు. కొన్ని షూట్ చేసిన తర్వాత క్యాన్సెల్ అయినటివి గూడా ఉంటాయి. అప్రూవ్ అవ్వకపోతే ఆహ్, ఆహ్, మేము పెట్టిన ఎఫర్ట్స్ అయన్నీ మాదే గాదు. మీ ఆఫ్‌కోర్స్ మీరు వాళ్ళది గూడా. మీరు మీరు ఎక్కడని వేరేదేమన్నా ఆలోచిస్తున్నారా? లేదు. లేదు. నేను క్వెషన్ ఏమి అడిగినాను. మీరేం చెప్తున్నారు? మీరు తీసుకున్న
అన్నిటికంటే ఎక్కువ బ్రాండ్ ఏది? ఎక్కువ డబ్బులు? నేను తీసుకున్న ఎక్కువ చార్జ్ చేసిన బజాజ్. బజాజ్ బజాజ్ ఏది ఫైనాన్సా? ఫైనాన్స్ కాదు, హ్మ్. బజాజ్ ఆటోమొబైల్ బైక్. బైక్. ఓకే. బైక్ ఏదో పల్సర్ ఏదో మోడల్ ఉండింది. సో దానికి యాడ్ చేసాం, షూట్ చేసాం. సో చాలా బాగా హంగామా చేశారు. సో మేబీ ఆ యాడ్ వాళ్ళు అప్రూవ్ కాలా. సో అందుకు అది ఎంత అంటే ఇప్పుడు సమ్ అమౌంట్ ఉంటది కదా, పోనీ రఫ్ చెప్పండి, ఏదో ఇంత నుంచి ఇంత వరకు అయిండొచ్చు అని. ఓ 20+ వేసుకోండి. 20,000 లక్షలండి. 20 lakhs. 20 నుంచి అంటే 20 నుంచి 40 వేసుకోవాలా మధ్యలో, అంటే 30-35? అట్లా కాదు, ఓకే. కానీ దీనిలో ఎట్లా ఉంటదంటే డైరెక్ట్ బ్రాండ్ మాకు కాంటాక్ట్ అవ్వరు. మాకు మధ్యలో ఏజెన్సీస్ ఉంటది. మాకు ఏజెన్సీతో డీల్ చేసుకుంటాం. ఏజెన్సీ డైరెక్ట్ బ్రాండ్‌తో మాట్లాడుకుంటారు. సో బ్రాండ్ దగ్గర ఒక అమౌంట్ తీసుకుంటారు. మాకు ఒక అమౌంట్ పే చేస్తారు. సో మేము అట్లా ఉంటది. సో వాళ్ళు అంటే మధ్యలో బ్రాండ్ వాళ్ళు తినే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా చాలా ఇవ్వాలి మంది మీరు. ఉంటారు. ఆ, ఆఫ్ కోర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒక్క హ్యాండ్ మారితే ఒక రేట్ ప్రైస్ మారిపోతూ ఉంటది. ఇది కూడా ఇప్పుడు ఇది ఇది ఎట్లంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ కన్స్ట్రక్షన్ అదేదో ఆఫ్ తీసుకుంటారు కోర్స్ కదా, అలాగే ఉంటది. అట్లాగే ఉంది ఆ, మీది కూడా. అంటే ఇప్పుడు ఎక్కడ ప్రశాంతంగా లేదు, ప్రతి చోట కరప్షన్ అనేది ఉంది. మన గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్టులు తీసుకోవాలంటే వాడికి ఆయన ఎవరికొరికి డబ్బులు ఇవ్వాలా, పని జరుగుతుంది. మీకంతేనా? 100% అలాగే. ఇన్ఫ్లుయెన్సర్ కి ఇన్ని ఉంటాయా ప్రాబ్లమ్స్? అదే కదండి. ఇప్పుడు ఆ వీడియోలో ఏం బట్టలు వేసుకుంటున్నాడు, ఆ ఎంటికలు నిలబడి ఉన్నాయా, పండుకొని ఉన్నాయా, ఏదే చూస్తారు తప్ప ఈ ఈ పక్కన ఉండే బొక్కలు ఎవ్వరికి కనపడదండి. మేము ఇప్పుడు మా టీం, ఇందాక చెప్పాను నేను, ఒక మొత్తం టీం పని చేస్తుంది. ఈ టీం ఇప్పుడు ఒక బ్రాండ్ దగ్గర నుంచి మాకు యాడ్ రావాలంటే మధ్యలో ఏజెన్సీస్ ఉంటుంది. వాళ్ళు 10 మందిని రిఫర్ చేస్తారు బ్రాండ్కి. ఆ బ్రాండ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ ఛానల్ ఏంది, ఈ రీచ్ ఎంత ఉంది, ఈ ఇన్సైట్స్ ఎట్లా ఉంది, రీచ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ ఫిల్టర్ అయిన తర్వాత అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఏజెన్సీతో మాట్లాడి ఏజెన్సీ మమ్మల్ని ఒకటి డీల్ చేసుకుంటారు. ఏజెన్సీకి వచ్చే డబ్బులు వేరే, ఏజెన్సీ మీకు ఇచ్చే డబ్బులు వేరే. 100% ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుంటుంది. వీడి ఛార్జ్ ఎంత, అబ్దుల్ ముజీర్ ఇంత ఛార్జ్ తీసుకుంటాడు, సో ఇంత పే చేయాలా మీరని వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత మా దగ్గర నుంచి మాకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. మీకు బ్రాండ్కి సంబంధం లే, మేము మీకు పే చేస్తాము, నీకు ఇంత పే చేస్తాము, మీకు ఓకేనా అని చెప్పి. సో మాకు ఓకే అయితే మేము ఓకే, వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు, మేము అగ్రిమెంట్ సైన్ చేసేసి ఇంకా చేయాల్సి వస్తుంది. నేను మొన్న విన్న న్యూస్ ఒకటి, ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్లో పోయి యాడ్ చేసినాడు. అతను కూడా ఇన్ఫ్లుయెన్సరే. యాడ్ చేసిన తర్వాత ఆ యాడ్లో ఏదో రాంగ్ మాట్లాడినాడు. ఏదో సపోజ్ ఏదో చెప్పేసినాడు అతను. రాంగ్ మాట్లాడితే అదేమైపోయింది, సోషల్ మీడియాలో నెగిటివ్ అయిపోయి ఇప్పుడు అతను రెస్టారెంటే మూసిపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో అంటే అవును. ఇది టోటలీ మన ఇన్ఫ్లుయెన్సర్ చేసిన తప్పే కదా. 100% ఇలాంటిది చాలా ఉంటాయి. ఇప్పుడు అవగాహన లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాము, బ్రాండ్ ఒక ప్రమోషన్ చేసేద్దాము, ఒక యాడ్ చేసేద్దాము అనే తుత్తర ఉంటుంది చూసినారా. అక్కడికి వెళ్ళేసి వీడియో మొబైల్ తీసుకొని ఏది పడితే అది చెప్పేస్తే ఆ బ్రాండ్కి అతను వాళ్ళ ఇమేజ్కి ఎంత నష్టం కలిగిస్తుందో ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దానికి ఉదాహరణ తీసుకోవచ్చు. అలాగనేసి ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకతను, నేను చెప్తా, ఒక అమ్మాయి ఒక బ్రాండ్ అతను పిలిచినాడు. చాలా రోజుల నుంచి కాంటాక్ట్స్లోనే మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు మాట్లాడుకుంటూ పిలిచి ఇది చెప్పమన్నారు. ఇది చెప్పిన తర్వాత ఈ ఈ అమ్మాయికి తెలీదు, కొత్త. అతను చెప్పేసింది, ప్రాబ్లంలో ఇరుక్కునింది. అతను చెప్పినట్టు, ఆ బ్రాండ్ ఓనర్ చెప్పినట్టు ఈమె దగ్గర ప్రూఫ్ లేవు. కేసు పెట్టేశారు. వాయిదాలు, ఇప్పుడు సోషల్ మీడియా బ్యాన్ అయిపోయింది. ఆ కోర్టు చుట్టూ, వాయిదాల చుట్టూ తిరుక్కుంటోంది. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టరు. నేను పేరు చెప్తా మీకు. సో ఆ అమ్మాయికి లైఫ్ లేకుండా అయిపోయిందండి. ఎవరి వల్ల? కొంచెం ఇప్పుడు ఆలోచించి ఏదైనా చెప్పేటప్పుడు
ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేసింటే, లేకుంటే ఫ్రెండ్స్ లేకుంటే ఒక టీమ్ ఉంటే ఇయన్నీ మిస్టేక్స్ జరగవు గదండీ! ఇప్పుడు ఒక మనిషి, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తెలివి లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఒక బ్రాండ్‌కి ఇబ్బంది. షాప్ మూసుకోవాల్సొస్తది. ఒక షాప్ ఓనరు ఏది పడితే అది చెప్పేసి, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఏది పడితే అది మాట్లాడేస్తే, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ లైఫ్ పోతది. హ్మ్. సో, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇయన్నీ చూసుకుంటూ మార్కెట్‌లో ఏం చెప్పాలా? ఏం చెప్పకూడదు? ఎంతవరకు మాట్లాడాలా? ఇవన్నీ చేసుకుంటా పోతే కొద్ది రోజులు ఉంటాము. ముందుకెళ్తాము. హ్మ్. లేదంటే చాలా కష్టం. అసలు ఇ ఇప్పుడు చూసే జనాలకి తెలీదండి. అర్థం కాదు. ఈడు హ్మ్. డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈడు బాగుపడుతున్నాడు. ఈడు డాన్స్‌లు చేస్తున్నాడు. ఇది అది చేస్తున్నాడు. ఇదే కనిపిస్తది తప్ప ఆ! ఇయన్నీ కనిపించదండి. అంటే చాలా చూపిచ్చేది కూడా అదే ఇబ్బందుంటది. గదండీ మీరు. ఇప్పుడు మీరు చూపిచ్చేదే అది. అదే కనపడుతుంది గదా! ఇప్పుడు, ఇప్పుడు ఇయన్నీ నేను చూపించుకుంటే సింపతి వస్తది తప్ప వాళ్ళకు ఒకరోజు చూస్తారు. 2 రోజులు చూస్తారు. అయ్యో! పాపం అనుకుంటారు. అంతే అండి. వాళ్ళకి ఎంటర్‌టైన్ కావాలా? వాళ్ళకి మసాలా కావాలా? వాళ్ళకు ఒక ఒక ఎనర్జీ ఇవ్వాలా? ఇప్పుడు మీరు పొద్దున్న జాబ్‌కి ఎళ్లి అక్కడ వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత గూడా నా బాధలు మీరు చెప్పుకుంటా ఉంటే మీరు ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటే ఏందిరా ఈ సోది అనుకుంటారు గదా! సో, మా లోపల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మాకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ దాచిపెట్టుకొని నవ్వుతూ మాట్లాడతాం. ఎందుకు? జనాల్ని ఒక ఒక పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలని, వాళ్ళకి ఒక ఎనర్జీ ఇవ్వాలని. అంటే వీడిలాగా ఉండొచ్చు గదా! వీడు ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఇంత బాగా ఉంటున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు. చాలా మంది మమ్మల్ని చూసి ఫాలో అవుతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చొక్కా, "అన్న ఎక్కడ కొన్నావున్నా? మంచిగా ఉంది. నేను కొనుక్కుంటాను. అన్న ఇది ఎక్కడ కొన్నావున్నా?" ఇట్లా ఉంటారు. మనసు లోపల ఎంత బాధ ఉన్నా గూడా మేము చూపించుకోవాలన్నా గూడా మేము చూపించుకోలేము. అలాంటిది పరిస్థితి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ది. మీరు చెప్పేది ఓకే. వాలిడే. మీకు ఎంత బాధున్నా మీరు చూపిచ్చరు. ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రొఫైల్‌లో మనం వెతికితే కూడా ఎక్కడ బాధపడినట్టు, ఫీల్ అయితన్నట్టు ఎక్కడ ఉండదు. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ జేసినట్టు, ఫన్ పంచినట్టే ఉంటది. అది మాత్రం అగ్రీడ్. ఖచ్చితంగా నేను కూడా చానా సార్లు చానా వీడియోస్ చూస్తా ఉంటా. కొన్ని చూసినప్పుడు నాకనిపిస్తది. అరే! ఈ బ్రాండ్ ఏదో తీసుకోవాలి, కొనాలి అని చెప్పి నాకనిపిస్తది. రైట్. కాకపోతే ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు ఇదే జేస్తున్నాడు. సో, దీనివల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందా? ఎ వ ఎక్కడన్నా ఎప్పుడన్నా వస్తదండి. అనిపిచ్చిందా మీకు? వస్తదండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. ఒక ముస్లిం ఏదైనా చేసినాడనుకోండి. హ్మ్. ఈళ్ళు ముస్లిమ్సే అంతా అని కొంతమంది చెప్తారు. అట్లాగే ఒక హిందూ ఏమైనా చేసినాడనుకో, ఈళ్ళు హిందూసే ఇంత అని ఇట్లా చెప్తారు. సో, అట్లాగే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి ఒక వీడియో చేసే ప్రతి ఓడు ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఫీల్ అయిపోతాడు. హ్మ్. 100% ఫీల్ అయిపోతాడు. జనాలు చూస్తారు కదా! అది చూసినప్పుడు ఆ ఒక్కడిని జడ్జ్ చేయరు. ఈ నా కొడుకులందరూ ఇంతేరా. చూసే ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు తీసుకొని వాగడము, ఇది చెప్పడము, అది చెప్పడము, పెద్ద హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అది బిల్డప్‌లు ఈళ్ళందరూ ఇంతేరా అని వాళ్ళు ఒక దాంట్లో ఉంటారు. మైండ్‌సెట్‌లో మైండ్ ఉండిపోతారు. సెట్‌లో అంటే అదే ఉండిపోతారు. అదే సో, అంటే ఒకటి హ్యూమన్ చేస్తే సైకాలజీ అందరికీ అంతా కదా! అది ఉంటది. ఆ సైకాలజీ అంతా ప్రతి హ్మ్. ఒక్కరంతే. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వల్ల సమాజానికి ఒక ఇన్ఫర్మేషన్ తప్పితే ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో గ్రాఫిక్స్ గ్రాఫిక్స్‌లో పోస్ట్ చేసేయొచ్చు. ఇన్‌ఫ్లుయెన్సరే చేయాలి, ఇన్‌ఫ్లుయెన్సరే చెప్పాలి అట్లా ఏం లేదు గదా! ఫ్యూచర్‌లో రాబోయే ఫ్యూచర్‌లో గ్రాఫిక్ డిజైన్‌తోనే అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. కాదండి. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాడు ఉండకూడదు. వాళ్ళ చేతికి మొబైల్ ఇవ్వకూడదు. వాళ్ళు కనిపిస్తే రాళ్ళు తీసుకొని కొట్టాలా? వాళ్ళని బ్యాన్ చేయాలా అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. కాదండి. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, వాళ్ళ వల్ల పబ్లిక్‌కి వాళ్ళ వల్ల పబ్లిక్‌కి నేను మాట్లాడుతున్నాను గదండీ! నేను అయిపోను నేను మీరు చెప్తున్నా వాళ్ళ వల్ల పబ్లిక్‌కి ఎంత హెల్ప్ అయితా ఉందని మీకు ఎక్కడండి? తెలుసా? ఎక్కడండి హెల్పు? ఏ హెల్పు? ఇప్పుడు ఒక ఒక ఇన్ఫర్మేషను ఒక ఒక ఇది చెప్పాలంటే
ఇంతకు ముందు కాలంలో న్యూస్ పేపర్ రావాలా, నిన్న ఏం జరిగిందో ఈరోజు చదువుకోవాలా అట్లాంటి కాదండి పరిస్థితి నేను ఉన్నింది. ఆ, ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ ఏదైనా జరిగితే ఫస్ట్ వీడియో తీసి అక్కడ జరిగిందంట, ఇక్కడ జరిగిందంట. అంత ఎందుకండి? దాంట్లో అక్ నేను చెప్తా చూడండి. దాంట్లో సుగానికి సుగం ఎక్స్ట్రా ఉంటది. నా పాయింట్ అదే. ఇప్పుడు జరిగింది సోషల్ జరిగినట్టు చెప్పరు ఇన్ఫ్లుయెన్సర్లు, అదే జరిగింది అద్ జరిగినట్టు చెప్పరు. అదే కదా సుగం ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే. ఇప్పుడు సుగం నార్మల్‌గా చెప్తే ఎవరు వింటారండి? అదే కదా మీకు పనేందండి? మీ పనేంది? ఈడేముంది అది చెప్పాలి. పని ఏం ఇప్పుడు మీరు మీరు జీతం ఇచ్చి పెట్టుకున్నారా పని చేసేకి? కాదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పుడు అనేవాడు ఈ కప్పు ఉందండి. ఉంటది. ఈ కప్పు మీరు సేల్ చేయాలి. ఆ! మీరేం చెప్తారు? నేనెందుకు కప్పు సేల్ ఉంది చేస్తా సేల్ అండి? చేయండి. కప్పు వైట్ ఉంటది. ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ ఈ కప్పు ఉంది. ఆ! ఈ కప్పు మీరు సేల్ చేయాలి. ఓకే. కప్పు బాగుంది. వైట్ కలర్ ఉంది. పట్టుకునేకి బాగుంది అంటే అయిపోయాయి కదా! కప్పు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. మార్బుల్ ఇది అది ఇయన్నీ ఎక్స్‌ట్రాలు ఎందుకు? ఎక్స్‌ట్రాలు ప్రతి ఎందుకు? ఒక్కడు చేసేదే ఇది. ఇప్పుడు ఈ అమ్మేవాడు బాక్స్ పైన రాసి ఉంటాడు. మేడ్ ఏమని? ఇన్ చైనా, లేకుంటే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ అది. దీంతో తయారు చేసినాము, దాంతో తయారు చేసాము. పగిలిపోయిన రైట్. తర్వాత అక్కడ పోయండి, ఇక్కడ పోయండి, రివ్యూ నేను చేయండి మీకు అదన్నీ రాసి నేను పెడతాడు. మీకు అదే నేను చెప్తాం మేము. నేను మీకు ఎన్ని వీడియోస్ చూపించాలి? ఇది మేడ్ ఇన్ చైనా. ఓకే. మ్యాటర్ సింపుల్. మేడ్ ఇన్ చైనా ఈ కప్పు అయిపాయే. కానీ మీరేమంటారు? జర్మనీ సామాను బాలేదు. మీరు మేడ్ ఇన్ చైనానే కొనుక్కోండి. ఇది మేడ్ ఇన్ చైనా అంటారు మీరు. ఎందుకంత దాంట్లో ఎక్స్‌ట్రా చేసి తప్పేముంది? లాగి చేయడం ఎందుకు? ఇప్పుడు డబ్బులు తీసుకుంటా ఉండేది అందుకు కదా! ఎవరు? మేము మాట్లాడాక ఆహా! డబ్బులు తీసుకుంటాం మేము. ఎక్స్‌ట్రా మాట్లాడేకి తీసుకోవట్లే మీరు. మోసం చేసి ఇది చేయుంటదండి. జనాలకు మీరు మోసం చేసి అమ్ముతున్నారు. జనాలకి మోసం చేయట్లా. తప్పుదారిలో తీసుకుపోతున్నారండి మీరు. మోసం చేయట్లా. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాము. నిజాయితీ చెప్తున్నాము. అది చెప్పే దాంట్లో కొంచెం ఎనర్జిటిక్‌గా చెప్తాము. జనాలు చూడాలని. మీలాగా నిద్రపోతూ మాట్లాడితే ఎవడు చూడరు. ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వరు. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే కొంచెం హుషారుగా మాట్లాడితే చూస్తారు. ఈ కప్పు తీసుకోండి, ఈ కప్పు తీసుకోండి అంటే ఎవరు తీసుకుంటారు? కప్పు ఇప్పుడు తీసుకోండి, మేడ్ ఇన్ ఇండియా అది, చైనా కాదు, బాగా గట్టిగా ఉండదు. కింద పగలనా బేసినా పగలదు. కూల్ డ్రింక్ తాగొచ్చు, వాటర్ కింద తాగొచ్చు, పగలదా? ఏమైనా తాగొచ్చు బేస్ కింద పగలదా? అని మీరు చెప్తే ఇట తీసుకుంటారు. నేను ఇప్పుడు నా ముందరే మీరు అంటున్నారు. కింద బేసే పగలదు. ఎట్టా పగలదండి కప్పు? మీరు తప్పు కదా మాట్లాడేది. మీరు పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయరు. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ ఏంది? కోతి అక్కడుంది అని చెబితే మీరు చెప్పరు. కోతి అక్కడుంది, ఇక్కడ లేదు ఎందుకు కాబట్టి అక్కడుంది. ఇదంతా డ్రాగ్ చేసి, లాగ్ చేసి మొత్తం జనాలకి వేరే ఏది చూసినా ఇంట్రెస్ట్ లేకుండా ఇటాటియే చూడాల. ఇట్లా చేస్తారండి మీరు. జనాలకు ఒక 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 మూడ్‌లో ఒక దాంట్లో తీసుకెళ్ళిపోతున్నారు మీరు. ఇది తప్పు కదా! నేను ఎంతమందిని చూపించాలి మీకు? ఏ వీడియోకి రీచ్ వస్తుంది, ఏ వీడియో కి ఇన్స్పిరేషన్ ఎక్కువ బాగా వస్తున్నాయి, ఇవన్నీ చూస్తే నార్మల్గా మాట్లాడిన వీడియోకి అంత ఎంగేజ్మెంట్ ఉండదు. కొంచెం ఎనర్జెటిక్ గా, హుషారుగా కేకలు పెడుతూ మాట్లాడితే కొంచెం రీచ్ బాగా వస్తుంది. సో జనాలు అదే ఫాలో అవుతున్నారు. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది గుడ్డలు చింపుకుంటారు. మేము బట్టలు ఇప్పదీసి డాన్స్ చేయట్లేదు కదా సోషల్ మీడియాలో. కొంతమంది చేస్తున్నారు కదా, అలా చేయట్లేదు కదా. తెలిసినా కూడా సగం బట్టలు వేసుకొని లోపలిది కూడా కనిపించేటట్టు మేము చేయట్లేదు కదా. మేము మీరెట్ట చేస్తారు? మట్టసంగా మీరు మగోళ్ళు అది వేరే విషయం అండి. మీరు మీలలో మీకే యూనిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాలో మాకు ఫస్ట్ కాదు, మీరేమంటున్నారు? ఎవ్వడికి లేదు. మీలో మీకు ఉంటదా? ఎందుకు అసలు లేదు? ఉండదు. ఎందుకు లేదండి? ఎవ్వరికి ఉండదండి మీరు ప్రపంచంలో. నా పాయింట్ ఎవ్వరికి అది. యూనిటీ ఉండదు. ఒకడంటే మీరు ఒకడికి పడదు, లేదండి. ఒకడంటే ఒకడికి కాలుతా ఉంటది. మీకే కాదు. పాయింట్ ఏందంటే మీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ఇదే వచ్చిన ప్రాబ్లమ్. మాకే అన్నీ తెలుసు. మేము చెప్పిందే జరుగుతది. మాతోనే నడుస్తది. ఇయన్నీ కాదు. అవును, మాకే దీంట్లోంచి తెలుసు. బయటికి రండి. ఫస్ట్ మాకే తెలుస్తది. కప్పే మేము బావి చెప్తేనే లోకం మీకు ఉన్నట్టు తెలుస్తది. మీరు ఉండదు. ఈ ఈ దీంట్లోంచి బయటికి రండండి మీరు. అంటే మీరంటే నేను మిమ్మల్ని అనడం లేదండి. జస్ట్ క్యాజువల్‌గా ఇప్పుడు జనాల్ని నేను రోడ్డు పైకి పోయి ఒక్కొక్కరిని అడిగిన. బాబు ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో మేము పోడ్‌కాస్ట్ చేస్తున్నాము. మీకేమైనా డౌట్‌లు ఉన్నాయా అడిగేకి వాళ్ళకు అని చెప్పి అడిగినప్పుడు, వాళ్ళతో రోడ్డు పైన మాకు డిస్టర్బెన్స్. వాళ్ళు ప్రశాంతంగా ఒక పక్క ఓ మూల కూర్చొని చేసుకుంటే మాకు ప్రాబ్లమ్ లేదు అని చాలామంది చెప్తున్నారు. సో, దానివల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో చాలా ప్రాబ్లమ్ అయితా ఉంది అనేది జనాల ఫీలింగ్. పబ్లిక్ డిస్టర్బెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేం కదండి. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటది. కొంతమంది ఈ పార్టీ ఇష్టం అంటారు, కొంతమంది ఆ పార్టీ ఇష్టం అంటారు, కొంతమంది మాకు ఏ 2 పార్టీలు ఇష్టం లేదు అంటారు, కొంతమంది ఇట్లా ఇట్లా అంటుంటారు.
సో అందరినీ సాటిస్ఫై చేయలేం కదండి. ఇప్పుడు మీరు అడిగినోళ్ళు ఇట్లా చెప్పినారంటే వాళ్ళకి అవగాహన ఉంటదో ఉండదో వాళ్ళ అంటే ఎక్స్పీరియన్స్ ని బట్టి తెలుస్తుంది తప్ప వాళ్ళు ఎందుకు చెప్పినారో అలా మేబీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఉంటారు. అదే ఇందాక అదే. మీరు చెప్పినట్టు నాని కాలా పుప్పు అని ఏదైనా డిస్టర్బ్ అయి ఉండొచ్చు. ఉమ్, ఉమ్. అందుకు వాళ్ళు అట్లా చెప్తే ఇంకా దాన్ని ఏం చేయలేము. కానీ అందరూ అలా కాదు. అందరిని బ్లేమ్ చేయొద్దండి. సరేనా? సో మీరు ఏదైనా చెప్పేటప్పుడు, అడిగేటప్పుడు సో అందరిని బ్లేమ్ చేసేసి మాట్లాడకండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఈ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తో మనం ఎండ్ చేస్తాం. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసే ఆడియన్స్ కి ఒక అడ్వైస్. అంటే లైఫ్ లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ లైఫ్ లో మనీని ఎట్లా గ్రో చేస్తారు, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఈ మీ ఐడియాస్ ఏమన్నా మా ఆడియన్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో బాగుపడతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. అంటే ఏదో స్టాక్‌లో వేయడం గాదు. నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తా. సో ఉమ్. మీ దగ్గర మనీ ఉంటే మీకు ఏ డోకా లేకుండా ఈ ఎఫ్‌డీలు ఇయన్నీ నేను నమ్మను. సో ఎందుకంటే కాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఎఫ్‌డీలో వచ్చే మీకు ఇంట్రెస్టు ఆహ్, ఫిక్స్ ఈ స్టాక్‌లో వస్తదో పోదో ఇది లేని అంటే దాంట్లో ఇప్పుడు ఈ టైం గోల్డ్ కి కరెక్ట్ అంటారా? కరెక్ట్ ఈ ఈ సిచ్యువేషన్ లో గోల్డ్. గోల్డ్‌కి ఏ టైం అయినా కరెక్ట్ అండి. ఇప్పుడు 100% నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ ప్రస్తుతం జరిగే ఈ వారు ఇది వీటి వల్ల ఇది పెరిగిపోయింది ఈ 100% అండి. కదా. స్టాక్స్ ఇది ఈళ్ళ ఇష్ట ప్రకారంగా ఆడుకుంటున్నారు. ఒక ట్వీట్‌తో మొత్తం కొలాప్స్ అయితాంది. మొత్తం మళ్ళీ నిలబడతాంది. సో, ఇదంతా రిస్క్ ఎందుకు తీసుకోవడము? ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారనుకో మీకు ఎప్పుడు ఉంటది. ఇంకో సరే. సలహా ఇప్పుడు ఈ ఏందంటే ఈ ఈ వార్‌లో ఇప్పుడు పెరిగిపోయింది గదా. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇంకా పెరుగుతుందంటారా? లేకపోతే ఇదంతా నార్మల్ అయిన తర్వాత తగ్గిపోతుందంటారా? చెప్పలేం గదండీ. మేబీ హ్మ్. బాగుపడినోళ్ళున్నారు. పోయినోళ్ళున్నారు. సో, అంటే మీరు గోల్డే ఎక్కువ గోల్డ్ ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా లోతు పోతే ల్యాండ్ ల్యాండ్ మీద ఆ! ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. ల్యాండ్ ఇంకా మనం ఏం చెప్పలేము. ల్యాండ్ ఈస్ ద కింగ్ అంటారు. హ్మ్. సో, సో, అది. అది. నైస్ అండి. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్. నిజంగా థాంక్ యూ. మీతో మీరేదేదో అన్నారు. బతుకు అన్నారు, కప్పలన్నారు, ఏదేదో అన్నారు మీరు పిలిచి. ఎ సో, సరే అట్లేం లేదు. చూద్దాం. మామూలు అంటే క్యాజువల్ సో, నైస్ అండి. జనాలకి చెప్పే టైంలో ఇవన్నీ వస్తా ఉంటాయి. మీరు కూడా ఏం మనసులో పెట్టుకోవద్దు. సో, నైస్ మీటింగ్ యూ అండి నిజంగా. నైస్. థాంక్ యూ. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్‌లో మంచి థాంక్ యూ. మంచి ఇవి యాడ్స్‌లో మీరు కనపడాలని తప్పకుండా. థాంక్ యూ అండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. ఇంకో విషయము నేను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చెప్తాను. ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియా అంటే చిన్న పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేసి, ఆ చిన్న చిన్న పిల్లలు ఆ వీడియోస్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా అప్‌లోడ్ చేసేసి ఏదేదో మాట్లాడేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. సో, అయన్నీ చూసుకోండి. కొంచెం పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని చూసుకోండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఓకే. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని తెలిసిన తర్వాత వాళ్ళ చేతికి మొబైల్ ఇచ్చినా, సోషల్ మీడియా ఇచ్చినా అది కొంచెం బావుంటది. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. మీరు కామెంట్స్ రూపంలో మాకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మనం క్లియర్ చేసి ట్రై చేద్దాం. సో, లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ ఒకసారి కలుద్దాం. జీనియస్ టాక్స్. బై.